వాక్యపు ధ్యానం జాగ్రత్తగా మరి ఒక మాటను గుర్తు చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం అలాగే 6వ వచనాన్ని ఒక మాట జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం. చదువునానా? భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడు అయినటువంటి యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడూ విడబాయడు. చాలు. ఈరోజు ఈ వాక్యమంతా మనం ధ్యానం చేసుకుంటలేదు. కొన్ని మాటలు అట్టులో భయపడవకుడి, అదేవిధంగా దిగులు పడకుడి అనే మాటని ఈనాటి వాక్యపు ధ్యానంలో మనం గుర్తు చేసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి నాయకులు అయినటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలు నడిపించినటువంటి నాయకులు, దేవుడి చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, దేవుడి ద్వారాగా పంపించబడినటువంటి వారైనటువంటి మోషే గారి యొక్క జీవితాల్లో ఇశ్రాయేలు యొక్క ప్రజలందరినీ సమకూర్చి చక్కటి భావాన్ని వారికి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు మోషే గారి ద్వారాగా. అక్కడ ఒక మాట ఉంది, దయచేసి మనం గమనిస్తూ ఉంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు యొక్క ప్రజలు నడిపించినటువంటి దేవుడు మోషే గారి ద్వారాగా. అయితే మోషే గారికి దేవుడు చేసిన ఒక వాగ్దానం ఉంది. ఏమిటయ్యా అని చెప్పేసి అంటే, మరి యోర్దాను దాటి తాను వెళ్తాకి వెళ్ళలేదు. ఆ మాట ఎందుకు ఆ మాట అన్నారు, తన జీవితాల్లో జరిగినటువంటి లోటేంటి అనే సందర్భాల్లో ఈరోజు నా వాక్యపు ధ్యానం కాదు. అయినా 120 సంవత్సరాలు తన యొక్క జీవితాల్లో సమీపించి దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నప్పుడు తాను దేవుని మాట తన యొక్క జీవితాల్లో ఎంత నమ్మకమో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యోర్దాను దాటవద్దు అని చెప్పేసి దేవుడు నాతో అన్నారు కనుక నేను ఇంకా యోర్దాను దాటను. నా వయసు కూడా 120 సంవత్సరాల వయసు సమీపించేసింది, వయసు వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలు వారులారా, ఇదిగో మీరు యోర్దాను దాటవలసినటువంటి పరిస్థితి ఉంది. అదే కాక ఆ యొక్క పాలు తేనెలు ప్రవేశించే దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. దానికి నేను మీకు తోడుగా కాక తండ్రి అనేటువంటి దేవుడు తోడుగా ఉండి నన్ను మీతో నడిపించినటువంటి విధానాన్ని మీరు చూశారు. అదేవిధంగా నా యొక్క శిష్యుడైనటువంటి యొక్క యెహోషువ ద్వారాగా దేవుడు మీ యొక్క జీవితాన్ని ఆ యోర్దాను దాటిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు అని చెప్పేసి వారి యొక్క జీవితాన్ని ధైర్యపరచటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి ప్రజలు, మీకు కనపడుతున్నటువంటి జనాంగం, వారి యొక్క జీవితాల్లో వారు 7 తెగల వారు. అయితే వారు నెఫీలీలకు సంబంధించినటువంటి వారు కనుక వారు మీకంటే ఉన్నతమైనటువంటి దేహాలుగా వారు కనపడతారు. కాబట్టి మీరు వారిని చూసి భయపడవద్దు అని చెప్పేసి మోషే ద్వారాగా దేవుడు చదివిస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే ద్వారాగా దేవుడు చదివిస్తున్నారు అంటున్నారు. మోషే కాదు అక్కడ మాట్లాడుతుంది అని మనం అనుకోవచ్చు. దేవుని యొక్క మాట లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రేరేపణ లేకుండా, దేవుని నడిపింపు లేకుండా మోషే నోట నుండి ఆ మాటలు పలకరు. ఆ ఉద్దేశంతో తండ్రి అనేటువంటి దేవుని యొక్క ఆత్మ మోషేలో ఉంది కాబట్టి మోషే గారు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితంతో ఆయన మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఎంతటి వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా, ఎటువంటి పేరు ప్రఖ్యాతలు కాంచిన వారైనా, గొప్ప నాయకులు అని చెప్పుకున్నా, పేరు ప్రఖ్యాతలు కాంచిన భక్తులు అని చెప్పుకున్నా, జీవితాల్లో ఒక ఉన్నతమైనటువంటి పిలుపు మా జీవితానికి ఉంది అనుకున్న దేవుడు జీవితాల్లో అనగా సేవకుని యొక్క జీవితాల్లో ఎంతవరకు
వారి ప్రయాణమో, ఎంత వారికి సేవా విధానమో, ఎంతవరకు వారి జీవితాల్లో వారికి అనుగరించబడినటువంటి స్థానము అంతవరకే కానీ అంతకు మించి ఎవరు దాటి వెళ్ళలేడు అని చెప్పేసి మోషే ద్వారాగా మనం గుర్తు చేసుకుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, అయినా తాను ఎవరిదాను దాటించలేను అనేటువంటి చింత తన జీవితాల్లో లేదు. ఎవరిదాను నేను దాటలేదు కదా అని చెప్పేసి తన యొక్క జీవితాల్లో ఆ చింత లేదు. ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితాల్లో నేను దాటించలేకపోతున్నాను అనేటువంటి భయము తన జీవితాలు లేదు. కారణం ఏంటంటే తన బాధ్యత వహించి దేవుని యొక్క చిత్తంలో కొనసాగటానికి సిద్ధమై దేవుని పాదాల దగ్గర నడిచినటువంటి వ్యక్తి అయినటువంటి యెహోషువ ఉన్నాడు. కాబట్టి యెహోషువతో కూడా మాట్లాడతాడు ఆ తరుపరి. అయితే ఇశ్రాయేలు యొక్క జీవితాలతో మాట్లాడుతున్నటువంటి మాట మనం గుర్తు చేసుకుంటున్నాం. కనుక ఆయన దాటవద్దు అన్న దానిని ఎవరు దాటలేరు, ఎల్లలేరు అనేటువంటి దానిని ఎవరు ఎల్లలేరు, చేయలేరు అనేటువంటి దాన్ని ఎవరు చేయలేరు. ఆయన చేస్తారు అని చెప్పేసి దేవుడు తన నోట నుండి పలికితే ఎవరు కూడా చేయకుండా ఆపలేరు అనే సత్యం ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. కనుక దయచేసి మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇశ్రాయేలు వారులారా, వారు చూసి భయపడబాకండి. ఒకవేళ నేను ఆగిపోతున్నాను కదా, నేను మీతో లేను కదా, నేను మీతో లేనటువంటి సందర్భాల్లో మేము ఎలా దాటగలం, మేము ఎలా ప్రయాణం చేయగలం, ఎలా వారిని జయించగలం, వారిని జయించటానికి మా యొక్క జీవితాల్లో మా శక్తి మా బలం చాలదు అనేటువంటి జీవితాల్లో భయము కానివ్వండి, లేక ఏ విధమైనటువంటి మీ జీవితాల్లో ఆందోళన కానివ్వండి, ఎటువంటి చింత కానివ్వండి మీ జీవితాల్లో ఉండొద్దు అనే మాటని ఉద్దేశించి ఆయన ఒక మాట అంటున్నారు. నాతో వచ్చిన దేవుడే, నాతో ఉండి మిమ్మల్ని నడిపించిన దేవుడే, నాతో ఉండి ఎర్ర సముద్రాన్ని పాడి చేసినటువంటి దేవుడే, నాతో ఉండి మీ జీవితాలు నడిపించినటువంటి దేవుడే, నాతో ఉండి మీ బ్రతుకుల్ని పోషించినటువంటి దేవుడే, నాతో ఉండి ఇదిగో మీకు సహాయం అందించినటువంటి దేవుడే, మరలా మీకు ఆయన తోడుగానే ఉంటాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు అని చెప్పేసి ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని ఎంతో ఆదరణ ఇస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, వారిని చూసి భయపడవద్దు అంటున్నాడు. ఒక సందర్భాల్లో ఆ యొక్క కానాను దేశం సంచరించడానికి ప్రయాణం చేసినటువంటి యొక్క వ్యక్తుల్లో కొంతమంది జీవితాల్లో భయాందోళన పడి ఏ విధంగా వారి యొక్క ఉద్దేశాలు మాట్లాడటం ప్రారంభించారంటే, ఇదిగో వారి దృష్టికి మనము మిడతలమే, వారి దృష్టికి మనము కూడా మిడతలుగా కనపడుతున్నామంటే వారి దృష్టికి మరి మనము కూడా మిడతలుగానే కనపడతాం కదా అని చెప్పేసి వారు ఉన్నతమైనటువంటి దేహాలు కలిగినటువంటి వారు. కనుక వారికి మనకు ఎటువంటి సంబంధం లేదంటే అంత ఉన్నతమైనటువంటి దేహాలు, ఎత్తులో కానివ్వండి, లావులో కానివ్వండి, జీవితాల్లో బలములో కానివ్వండి, వారు బాగా బలవంతులుగా ఉన్నటువంటి వారు. వారి దృష్టికి మనం కేవలము మనము చూస్తుంటేనే మిడతల్లేగా వారి దృష్టికి మనకే అనిపిస్తుంది కదా, వారి దృష్టికి కూడా అలాగే ఉంటుంది కాదు అని చెప్పేసి మనం వారి మీదకి వెళ్తాకి మన జీవితాల్లో మన బలం చాలదు, మన శక్తి చాలదు అని చెప్పేసి పలికినటువంటి యొక్క వాస్తవాలు ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, వారిని చూసి భయపడవద్దు అని మోషే వారి జీవితాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మీతో వచ్చేవాడు బలవంతుడు, మీతో వచ్చేవాడు మిమ్మల్ని రక్షించేవాడు, మీతో వచ్చేవాడు మీ జీవితాన్ని తప్పించేవాడు, మీతో వచ్చేవాడు ఇదిగో ఈ విధమైనటువంటి ఎర్ర సముద్రాన్ని పాలు చేసినటువంటి దేవుడు, యొర్దాను నదిని కూడా పాలు చేసి నడిపించగలిగినటువంటి వాడు, ఆయన శక్తిమంతుడు కనుక మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. అయితే నేనైతే మిమ్మల్ని విడిచిపెడుతున్నాననేది కాదు. దేవుని వాగ్దానం ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా
ఇక నా ప్రయాణం ఆగు అని చెప్పేసి ఆయన చలివిచ్చారు. కాబట్టి ఆయన మాట ప్రకారంగా నేను ఇంకా యోర్దాను దాటడానికి వెళ్ళలేదు, దాటే అవకాశం లేదు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి వారి యొక్క జీవితాన్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, దేనిని చూసి భయపడతా ఉన్నావు? దేనిని చూసి ఆందోళన చెందుతూ ఉన్నావు? దేనిని చూసి జీవితాలు చింతిస్తున్నావు? దేనిని చూసి వేదన పడతా ఉన్నావు? దేనిని చూసి జీవితాల్లో కుమిలిపోతా ఉన్నావు? ఇక్కడ రాయబడినటువంటి మాటను చూస్తే వారిని చూసి భయపడవద్దు అని చెప్పేసి ఆయన పలుకుతూ ఉన్నారు.